నాగావళి నది ఒడ్డున సుమారు 300 సంవత్సరాల క్రితం అలనాటి భవనం ఒకటి నిర్మించబడింది. ఈ భవనం యొక్క ప్రధాన భాగం కూలిపోయినప్పటికీ దాని యొక్క రాజసం ఇప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పుడు 17వ శతాబ్దంలో డచ్ వారు, తర్వాత ఏమో ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు రాక ప్రారంభమైంది. డచ్ వారు వ్యాపార నిమిత్తం ఇక్కడికి వచ్చినప్పుడు వారి వ్యాపార కార్యకలాపాలలో భాగంగా విశ్రాంతి భవనంగా నిర్మించుకున్నటువంటి డచ్ భవనంగా పిలువబడుతున్నటువంటి భవనం ఇక్కడ శ్రీకాకుళం నడిబొడ్డున కలెక్టరేట్ పక్కనే నాగావళి నది తీరంలో ఉంది. చరిత్రకారుల ప్రకారం డచ్ వారు, ఫ్రెంచ్ వారు మరియు పోర్చుగీస్ వారు భారతదేశంలో కొంతకాలం ఉన్నారు. తూర్పు తీరంలో మలబార్తో పాటు ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో వారు వ్యాపార కేంద్రాలను స్థాపించారు. భీముల్లో కూడా డచ్ నివాసాల యొక్క కొన్ని అవశేషాలు కనిపిస్తాయి. డచ్ భవనం యొక్క ఖచ్చితమైన చరిత్ర అందుబాటులో లేనప్పటికీ డచ్ వ్యాపారవేత్తలు చాలామంది శ్రీకాకుళం పట్టణం మీదుగా ఒడిస్సా వెళ్ళేవారు కాబట్టి వర్తక మరియు పన్నుల వసూలు కోసం నిర్మాణాన్ని నిర్మించవచ్చని అధికారులు భావిస్తున్నారు. చాలామంది డచ్ అధికారులు ఇక్కడ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళింగ పట్టణం ఓడరేవు నుండి శ్రీకాకుళంకు వచ్చేవారు కాబట్టి ప్రస్తుత నిర్మాణాన్ని అతిథి గృహంగా కూడా ఉపయోగించవచ్చని, నిర్మాణం యొక్క పైకప్పు చాలా ఏళ్ల క్రితం కూలిపోయినప్పటికీ గోడలు మరియు ఇతర నిర్మాణాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఆ భవనం తాలూకా హుందాతనం తగ్గలేదు. చూసినప్పుడు అబ్బురపరిచేటువంటి నిర్మాణ శైలి దానిది. మరి 17వ శతాబ్దంలో డచ్ వారు నిర్మించారు అన్నది ఒక వాదం కాదు, ఫ్రెంచ్ వారే నిర్మించారు అన్నటువంటిది ఒక వాదం ఉంది. అది విశ్రాంతి భవనంగానే ఉపయోగించుకున్నారు. తర్వాత బొబ్బిలి రాజులు తాలూకా ఆఫీస్గా ఉపయోగించుకున్నారు అన్నటువంటిది. అలాగే ఈ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి రైతులు వీళ్ళందరూ చెల్లించినటువంటి శిస్తులను అక్కడికి తీసుకొచ్చి గోల్కొండ నవాబుకి పంపించేవాళ్ళు అన్నది, అలాగే బొబ్బిలి రాజులు కూడా ఇక్కడే కలెక్ట్ చేసేవారు అన్నటువంటిది ఒక నానుడి ఉంది, ప్రచారంలో ఉంది. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ హెరిటేజ్ వారు భవనం యొక్క పునరుద్ధరణ పనులు రూపొందించినప్పటికీ డచ్ భవనానికి అసలు అందం పోకుండా పునరుద్ధరణ పనులు చేపట్టాలనుకున్నారు. కానీ ఈ భవనం పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉండటం వలన ప్రస్తుతం ఉన్న భవనం పాత భవనంలా తీర్చిదిద్దడం కష్టంతో కూడుకోవడంతో దాన్ని యథాతథ కట్టడంగా పరిరక్షించడం జరుగుతుంది. ఈ భవనం యొక్క ఒరిజినాలిటీ దెబ్బతినకుండా అప్పుడు ఉపయోగించినటువంటి వాటిని ఉపయోగించి ఆ సున్నాన్ని వాటిని ఉపయోగించి బాగు చేయాలన్నటువంటి కండిషన్ ఉండడంతో కొంత దీన్ని మెరుగులు దిద్దడంలో కష్టసాధ్యం అవుతోంది. కానీ ఇటీవల విదేశీయులు కూడా దీన్ని సందర్శించి ఈ భవనానికి ఒక మంచి రూపురేఖలు తీసుకురావాలి అన్నటువంటిది ఆలోచన చేశారు. గత కలెక్టర్ అంతకు ముందు నివాస్ గారు, తర్వాత కలెక్టర్గా విచ్చేసినటువంటి శ్రీకేష్ బి లాట్కర్ గారు, వీళ్ళు కూడాను ఇక్కడ ఆ భవనానికి ముందు ఒక విశాలమైనటువంటి ప్రదేశం ఉంది, అక్కడ పార్కును నిర్మించి ఇది ఒక దర్శనీయ స్థలంగా ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేశారు. అయితే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి దర్శనీయ కట్టడాలలో, పురాతన కట్టడాలలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి కట్టడము ఈ డచ్ భవనం.